స్కిన్ వాకర్స్ పేరు వినగానే భయం వేస్తుంది కదా. అలాంటి దీని హిస్టరీ తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్ గా చూడండి. వీటిని ఫస్ట్ చూసింది షర్మన్ ఫ్యామిలీ. యుఎస్ఎల్ యూటాలో ఒక ర్యాంచ్ ఉండేది. ఇది 512 ఎకర్స్ ఉండేది. ఇక్కడ 1994 కి ముందు మేయర్స్ ఫ్యామిలీ ఉండేది. వీళ్ళు కూడా ఇక్కడ స్ట్రేంజ్ థింగ్స్ ని ఐడెంటిఫై చేశారు. 1994 లో షర్మన్ ఫ్యామిలీ, టెరీ షర్మన్, గ్వెన్ షర్మన్ ఈ ర్యాంచ్ ని కొనుక్కున్నారు. కానీ వీళ్ళకి అప్పుడు తెలియదు ఇది వాళ్ళ లైఫ్ లోనే అతిపెద్ద మిస్టేక్ అని. రిపోర్ట్స్ ప్రకారం ర్యాంచ్ ని తీసుకున్న ఫస్ట్ రోజు వీళ్ళని ఒక వేర్ వుల్ఫ్ అటాక్ చేసింది. ఇది నార్మల్ వేర్ వుల్ఫ్ కంటే చాలా పెద్దగా భయంకరంగా ఉంది. గన్ తో షూట్ చేయడంతో అది మాయమైపోయింది. ఇక్కడ నుంచి స్ట్రేంజ్ థింగ్స్ స్టార్ట్ అయ్యాయి. డైలీ నైట్ టైం 2 కి ఎవరో డోర్ కొడుతున్నట్టు సౌండ్స్ వచ్చేవి. బయటకు వెళ్లి చూస్తే ఇంటి లోపల నుంచి ఆ సౌండ్స్ వచ్చేవి. ఎప్పుడు ఎవరో ఫాలో అవుతున్నట్టు, చూస్తున్నట్టు, పనుకున్నప్పుడు బెడ్ కింద ఉన్నట్టు ఫీల్ అయ్యేవారంట. వాళ్ళు పెంచుకున్న జంతువుల బాడీ పార్ట్స్ కట్ అయ్యి చనిపోయేవి. కొన్ని అయితే వాటి బాడీని ముటేషన్ చేసుకుని భయంకరంగా మారాయి. ఒకసారి వీళ్ళు ర్యాంచ్ లో UFO ల్యాండ్ అవ్వడం కూడా చూశారు. ర్యాంచ్ లో వింత వింత జంతువులు తిరిగేవి. వీటిని చూసి భయపడి ర్యాంచ్ 1996 లో రోబోట్ కి సేల్ చేశారు. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. రోబోట్ ఆ ర్యాంచ్ లో పారానార్మల్ రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. ఆ రీసెర్చ్ లో బయటపడినవి చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు.